ఓం నమ శివాయ. తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి. ఈ మాట విన్న క్షణంలోనే మనసులో ఓ గంభీరమైన అనుభూతి కలుగుతుంది. మహాభారతం ఒక కథ కాదు, అది జీవిత సారం. అది ధర్మయుద్ధం, న్యాయానికి నిదర్శనం, అహంకారానికి అపహాస్యం. ఇందులో ఒక కథను తెలుసుకోబోతున్నాం. ఓ రాకాసి తన మాయా శక్తులను ఉపయోగించి అందమైన స్త్రీగా రూపాన్ని ధరించి భీముడిని మోహింపజేసి అతడిని తన వశపరుచుకోవడానికి ప్రయత్నించింది. కానీ నిజమైన ఉద్దేశం ఏమిటంటే ఆమె ఎందుకు భీముడిని కోరుకుంది, అతడిని మాయలో పడేయడానికి ప్రయత్నించింది ఎందుకు? అప్పుడు భీముడు ఏం చేశాడు? ఆ రాకాసి మాయలో పడ్డాడా లేదా? ఈ కథలో ప్రేమ, మాయ, ధైర్యం, ధర్మం అన్ని ఒకటిగా కలిసి ఉన్నాయి. ఈ కథని ఆస్వాదించాలంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకరోజు దుర్యోధనుడు శకుని కుటిల బుద్ధితో ధర్మరాజును జూదానికి ఆహ్వానించాడు. ధర్మరాజు నీతిమంతుడైనప్పటికీ రాజనీతిని పాటించాలనే ఆలోచనతో ఆహ్వానాన్ని నిరాకరించలేకపోయాడు. జూదంలో చిన్న చిన్న వస్తువులను పందెంగా ఉంచి ఆడుకున్నారు. అయితే క్రమంగా శకుని తన కపట చాతుర్యంతో ధర్మరాజును పూర్తిగా తన అదుపులో తీసుకున్నాడు. ఆ ఆటలో ధర్మరాజు తన ధనంతో పాటు తన సింహాసనం, రాజ్యం, సోదరులు, చివరకు తన భార్య ద్రౌపదిని సైతం కోల్పోయాడు. జూదంలో ఓడిపోవడం వల్ల పాండవులు 14 ఏళ్లు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. దుర్యోధనుడు శకుని చెప్పిన ఆలోచన ప్రకారం పాండవులను చంపడానికి వారణావతంలో లకతో ఇంటిని నిర్మించారు. దాని పేరు లక్షగృహం. పాండవులను అక్కడికి పంపి వాళ్ళు నిద్రించినప్పుడు ఆ ఇంటికి నిప్పు పెట్టి చంపాలని దుర్యోధనుడు అనుకున్నాడు. కానీ విదురుడు రహస్య సంకేతాల ద్వారా పాండవులను హెచ్చరించాడు. దాంతో వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు. భీముడు రహస్యంగా సొరంగం తవ్వి కౌరవులు ఇంటికి నిప్పు పెట్టిన రాత్రి పాండవులు తమ తల్లి కుంతితో కలిసి ఆ సొరంగం ద్వారా తప్పించుకున్నారు. అలా తప్పించుకున్న పాండవులు తల్లి కుంతి దేవితో కలిసి అడవిలోకి చాలా దూరం నడిచారు. ఆ లక ఇంటి ప్రమాదం నుంచి వాళ్ళు క్షేమంగా బయటపడ్డారు. కానీ అడవిలోకి చాలా దూరం నడవడం వల్ల బాగా అలసిపోయారు. చీకటి పడింది. అడవి నిశ్శబ్దంగా మారింది. పక్షులు కూడా అరవడం ఆపేశాయి. ఒక పెద్ద చెట్టు కింద కుంతీదేవి, ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు విశ్రాంతి తీసుకున్నారు. అందరూ గాఢ నిద్రలో జారుకున్నారు. కానీ భీముడికి మాత్రం నిద్ర పట్టలేదు. అతని గుండెల్లో కోపం, బాధతో నిండి ఉంది. దుర్యోధనుడు మమ్మల్ని ఇంత కష్టానికి నెట్టాడు. అయినా సరే నేను నా తల్లిని, నా సహోదరులను కాపాడుకోవాలి అని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. పాండవులు ఒక పెద్ద చెట్టు కింద పడుకొని ఉండగా ఆ ప్రాంతానికి దగ్గరలోనే హిడింబాసురుడు అనే రాక్షసుడు తన చెల్లెలు హిడింబతో కలిసి ఉన్నాడు. హిడింబాసురుడు చాలా భయంకరమైన వాడు, చాలా బలం కలిగిన వాడు, అలాగే నరభక్షకుడు. చాలా రోజులుగా మాంసం దొరకపోవడంతో వాడు ఆకలితో చాలా బాధపడుతూ ఉన్నాడు. మనుషులను తినడానికి ఎవరైనా కనిపిస్తారేమో అని చూస్తూ ఉన్నాడు. వాడి ముక్కుకు మనుషుల వాసన తగలగానే హిడింబాసురుడు గట్టిగా అరిచాడు. హిడింబాసురుడు తన చెల్లెలు హిడింబాను పిలిచాడు. హిడింబా, నేను ఆకలి తట్టుకోలేకపోతున్నాను. మన దగ్గరలో మనుషులు వచ్చినట్లుగా అనిపిస్తుంది. వెంటనే వెళ్ళు, వాళ్ళని చంపి వండి నాకు తీసుకురా అని చెప్పాడు. హిడింబా తన అన్న చెప్పినట్లుగా వెంటనే పాండవులు ఉన్న చోటుకు బయలుదేరింది. అడవిలోకి వచ్చిన హిడింబి ఆమె కళ్ళు చెట్టు కింద పడుకొని ఉన్న పాండవుల మీద పడ్డాయి. అందరూ బాగా అలిసిపోయి నిద్రపోతున్నారు. కానీ ఒక్కడు మాత్రం మెలకువగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అతనే భీముడు. హిడింబి ఒక చెట్టు చాటున నిలబడి అతన్ని చూడసాగింది. అక్కడ నిలబడి ఉన్నది భీముడు. ఆమె చూపును తిప్పుకోనివ్వలేదు. అతని పొడవైన శరీరం, గట్టి కండరాలు, సింహం లాంటి భయంకరమైన మొహం. కానీ హిడింబి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఇతడే నా జీవితానికి తోడు, ఇతడే నా భర్త అని అనుకున్నది. వెంటనే తన రాకాసి రూపాన్ని వదిలి ఓ అందమైన దీవకన్యలా మారిపోయింది. మెల్లగా భీముడు దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది. ఓ సుందరాంగుడా, ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మీ రూపం చూస్తూ ఉంటే దేవతలా ఉన్నారు. నిద్రపోతున్న వీళ్ళందరూ ఎవరు? ఈ అడవిలో ఇంత ప్రశాంతంగా నిద్రపోవడం సాధ్యమా? నాకు తెలిసి మీరు సాధారణ మనుషులు కాదు అని అడిగింది. అడవిలో నిశ్శబ్దం అలుముకుంది. హిడింబి గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటుంది. భీముడు రూపం, ధైర్యం ఆమెను మాయ చేసినట్లుగా అనిపించింది. ఆమె భీముడు దగ్గరికి వెళ్లి కళ్ళల్లో ప్రేమ నింపుకొని ఇలా అంది, ఇది రాక్షసులు ఉండే అడవి. నా అన్న హిడింబాసురుడు చాలా
చాలా భయంకరమైన వాడు. నన్ను మిమ్మల్ని చంపమని పంపించాడు. కానీ నిన్ను చూసిన క్షణంలోనే నా మనసు మారిపోయింది. నా ప్రాణం నాలో లేదు, నువ్వే నా ప్రాణంగా మారావు. నేను నీ భార్యను కావాలని కోరుకుంటున్నాను. నాతో రా, మనం ఈ భయంకరమైన అడవిని వదిలి ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళిపోదాం. నేను ఆకాశంలో ఎగరగలను, మనం సంతోషంగా జీవించవచ్చు. హిడింబి దిక్కుతోచని దానిలా అతని ముందు నిలబడి ప్రాధేయపడింది. కానీ భీముడు మాత్రం ఒక బలమైన ఆయుధంలా నిలబడి తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆమెను చూసి ఇలా అన్నాడు. ఓ రాకాసి సుందరి, నీ శక్తులు నాకు తెలుసు. కానీ నా తల్లిని, నా సహోదరులను, నా సుఖం కోసం నేను నా ధర్మాన్ని వీడలేను. నా తల్లి సహోదరులు నిద్రలో ఉన్నప్పుడు ఆ రాక్షసుడికి ఆహారంగా వదిలేసి నేను ఎలా వస్తాను అని అనుకున్నావు. భీముడి మాటలు హిడింబాను కదిలించాయి. కానీ ఆమె మరింత ప్రేమతో బదులుచింది. ఓ సుందరాంగుడా, నేను నీ వాళ్లను కూడా ప్రమాదం నుంచి కాపాడుతాను. నన్ను నమ్ము. నువ్వు వాళ్ళని నిద్రలేపితే నేను అండగా ఉంటాను. భీముడు మెల్లగా నవ్వాడు. ఆ నవ్వులో ధైర్యం, గొప్ప పరాక్రమం, అతని నిజమైన స్వభావం ఆ చిరునవ్వులో కనిపిస్తుంది. హిడింబి, నీ అన్న హిడింబాసురుడికి భయపడి వాడిని నాలో చూడకు. నన్ను కాపాడాల్సిన అవసరమూ లేదు. నన్ను ఏ రాక్షసుడు ఎదుర్కోలేడు. నా బలం ముందు గంధర్వులు, యక్షులు, కిన్పురుషులు కూడా ఎవరూ నిలబడలేరు. మీ అన్న త్వరలోనే తన తప్పును తెలుసుకుంటాడు. వాడి చావు దగ్గరలోనే ఉంది అని భీముడు చిరునవ్వుతో బదులిచ్చాడు. హిడింబాసురుడు భయంకరంగా గర్జించాడు. ఆ అరుపు అడవి అంతటా కంపించింది. ఆ శబ్దానికి చెట్లు కదిలిపోయాయి. భయపడిన జంతువులు పరుగులు తీశాయి. హిడింబా అని గట్టిగా అరిచాడు. హిడింబి భయంతో వెనక్కి తిరిగి చూసింది. నా అన్న వస్తున్నాడు. వాడు చాలా భయంకరమైన వాడు. వాడితో పోరాడటం మంచిది కాదు. నా మాట విను. నీ సహోదరులను, నీ తల్లిని నా వీపు మీద ఎక్కించుకొని ఆకాశంలోకి ఎగిరిపోతాను అని వేడుకుంది. కానీ భీముడు మాత్రం చలికాలపు మంచులా నిశ్చలంగా ఉన్నాడు. అతని ముఖంలో కొంచెం కూడా భయం కనిపించలేదు. హిడింబాను చూసి, హిడింబి, నువ్వు రాక్షసివైన మంచి మనసు కలిగిన దానివి. కానీ నాకు పారిపోయే అలవాటు లేదు. నేను ఎవరిని వదిలిపెట్టే మనిషిని కాదు. నీ అన్న నా మీద దాడి చేస్తే అది వాడు చేసే ఆఖరి తప్పు అవుతుంది అని భీముడు గట్టిగా నవ్వాడు. ఓ రాకాసి సుందరి, నువ్వు నన్ను ఏదో సామాన్యమైన వాడు అనుకుంటున్నావా? నా భుజబలం ఏనుగుల తొండం లాంటిది. నా శక్తిని తక్కువగా చూడటం నీ తెలివి తక్కువతనం అని భీముడు అంటూ ఉండగానే హిడింబాసురుడు అక్కడికి వచ్చాడు. భీముడు హిడింబాసురుడిని చూసి, ఓ హిడింబాసురా, నువ్వు ఇంత గట్టిగా అరవడం అవసరమా? ప్రశాంతంగా నిద్రపోతున్న నా తల్లికి, నా సహోదరులకు ఇబ్బంది కలిగిస్తున్నావు. నీకు దమ్ముంటే నాతో పోరాడు. నీ రాక్షస బలాన్ని నా మీద చూపించు అని అన్నాడు. ఆ మాటలు వినగానే మరింత కోపంతో గట్టిగా అరిచాడు. వాడి భయంకరమైన అరుపుతో అడవి దద్దరిల్లిపోయింది. చెట్లు ఊగిపోయాయి. రాత్రి వేళ పక్షులు భయంతో పైకి ఎగిరిపోయాయి. ఓ మూర్ఖమానవా, నువ్వు నన్ను ఏమనుకున్నావు? నాకు ఎదురైన వారెవ్వరు బ్రతికిన దాఖలాలు లేవు అంటూ భీకరంగా భీముడిపై దూసుకెళ్లాడు. కానీ భీముడు కదలకుండా నిలబడి హిడింబాసురుడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతడు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. రారా రాక్షసుడా, నీ అంతు చూసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని భీముడు ధైర్యంగా అన్నాడు. భీముడు అన్న మాటలకు హిడింబాసురుడు కోపం మరింతగా పెరిగింది. పట్టరాని ఆగ్రహంతో వాడు భయంకరంగా అరుస్తూ భీముడి మీదకు దూకాడు. భీముడు నవ్వుతూ అన్నాడు, హిడింబాసురా, నన్ను ఒక మామూలు మనిషి అనుకున్నావా? నాకున్న బలం నీ ఊహకు కూడా అందదు. నువ్వు ఎంత బలవంతుడు అయినా నా ముందు నిలబడలేవు. ఆ మాటలు విన్న హిడింబాసురుడు తనకున్న శక్తినంతా ఉపయోగించి భీముడిని గట్టిగా పట్టుకున్నాడు. భీముడు తన బలం అంతా కూడగట్టుకొని ఒక్కసారిగా విడిపించుకొని ఆ రాక్షసుడిని పక్కకు తోశాడు. భీముడు, హిడింబాసురుడు భయంకరంగా యుద్ధం సాగింది. ఆ సమయంలో వాళ్ళ అరుపుల శబ్దానికి కుంతీదేవి, మిగతా పాండవులు ఒక్కసారిగా నిద్రలేచారు. చుట్టుపక్కల విరిగిపడ్డ చెట్లు, నేల మీద పడి ఉన్న పెద్ద పెద్ద బండరాళ్ళు, భీముడి పిడిగుద్దులకు గాయపడ్డ హిడింబాసురుడి శరీరం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అక్కడే పోరాటాన్ని చూస్తూ నిలబడి ఉన్న హిడింబాను వాళ్ళు గమనించారు. ఈమె ఎవరు? ఇంత అందంగా ఉంది. కానీ ఆమె కళ్ళల్లో భయం, బాధ కలిసి కనిపించాయి. ఓ సుందరి, ఎవరమ్మా నువ్వు? ఇక్కడ ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని తెలిసిన ఎందుకు ఇక్కడే నిలబడి ఉన్నావు అని కుంతీదేవి అడిగింది. అమ్మా, నా పేరు హిడింబి. నేను ఈ రాక్షసుడు హిడింబాసురుడి చెల్లెల్ని. హిడింబ తన మనసు
మనసులో మాటను కుంతీదేవికి చెబుతూ, అమ్మా, నీ కుమారుడు నా మనసును దోచుకున్నాడు. నేను అతన్ని భర్తగా చేసుకోవాలని అనుకుంటున్నాను. తన మనసులో మాట చెప్పింది. అంతలో హిడింబాసురుడు మరింత తీవ్రంగా మారిపోయాడు. రాక్షసుడు భయంకరంగా అరుస్తూ తనకున్న శక్తినంతా ఉపయోగించి భీముడి మీద దాడి చేయడానికి సిద్ధమయ్యాడు. వాడి కళ్ళల్లో కోపం ఉప్పొంగుతుంది. అప్పుడు అర్జునుడు యుద్ధం జరుగుతున్న చోటుకు వచ్చి, భీమా, తూర్పు ఎర్రగా మారుతుంది. ఇది రాక్షసులకు బలమైన సమయం. ఇంకా ఆలస్యం చేయకుండా వాడిని సంహరించు అని గట్టిగా అన్నాడు. అర్జునుడు చెప్పిన వెంటనే భీముడు మరింత కోపంతో ఊగిపోయాడు. తన బలంతో హిడింబాసురుడిని పైకెత్తి గిరాగిరా తిప్పి నేల మీద నిప్పురవ్వలా విసిరాడు. ఆ దెబ్బకు రాక్షసుడి నడుం విరిగిపోయింది. నేల మీద పడి ప్రాణాలు వదిలాడు. ఆ దృశ్యం చూసిన హిడింబ ఆశ్చర్యపోయింది. భీముడు శక్తిని చూస్తూ, ఇంత బలం ఏమిటి? ఏ మనిషికి ఇంత శక్తి ఉంటుందా? వీళ్ళు మనుషుల లేక దేవతల అని తనలో తాను అనుకుంది. కానీ భీముడు మాత్రం హిడింబాను చూస్తూ, నువ్వు రాక్షస కన్యవి, మేము నిన్ను నమ్మలేము, నువ్వు మాతో రావద్దు అని కోపంగా అన్నాడు. ఆ మాటలు విన్న హిడింబ వెంటనే కుంతీదేవి దగ్గరికి వెళ్లి 2 చేతులు జోడించి, అమ్మ, అన్ని జీవులకు ప్రేమ, కోరిక సహజంగానే ఉంటాయి. కానీ ఆడవాళ్లకు అవి ఇంకా ఎక్కువగా ఉంటాయి. నేను నీ కుమారుడిని చూసిన వెంటనే మొదటి చూపులోనే అతడిని ప్రేమించాను. అతని కోసం నా అన్నను కూడా వదులుకున్నాను. నా రాకాసి జాతిని కూడా మర్చిపోయాను. కానీ అతడు నన్ను నిరాకరిస్తే నేను ఇక్కడే మరణిస్తాను. అమ్మ, మీరు నన్ను అంగీకరిస్తే మీ కుటుంబానికి చాలా సహాయంగా ఉంటాను. నాకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసు. ఇది మీకు మంచి చేస్తుంది. మీరు నమ్మితే మీకు జరగబోయే దాని గురించి చెబుతాను అని చెప్పింది. పాండవులు ఆసక్తిగా చూస్తుండగా ఆమె దివ్య దృష్టితో భవిష్యత్తును చూసి, ఇక్కడ నుంచి కొంచెం దూరంలో శాలిహోత్ర మహాముని ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం దగ్గరలో ఒక పవిత్రమైన కొలను ఉంది. ఆ కొలనులోని నీళ్లు తాగితే ఆకలి దాహం వేయదు. మీరు అక్కడ తిండి కోసం బాధపడకుండా హాయిగా ఉండవచ్చు. అంతేకాదు, మీరు అక్కడ ఉన్నప్పుడు మహర్షి వ్యాసుడు మీ దగ్గరికి వచ్చి మీ భవిష్యత్తు గురించి మంచి విషయాలు చెబుతాడు అని చెప్పింది. హిడింబి బాధను అర్థం చేసుకున్న ధర్మరాజు, ఓ హిడింబి, నువ్వు భీముడిని ఉదయం నుండి సూర్యుడు అస్తమించే వరకు నీకు ఇష్టం వచ్చినట్లుగా చూసుకో. కానీ సాయంత్రం అవ్వగానే తప్పకుండా మా దగ్గరికి తీసుకురావాలి అని చెప్పాడు. ధర్మరాజు చెప్పిన మాటలు వినగానే హిడింబ చాలా సంతోషించింది. ధర్మరాజా, మీరు నాకిచ్చిన ఈ అవకాశం చాలా గొప్పది. నా ప్రేమను అర్థం చేసుకొని నన్ను ఒప్పుకున్నందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని వినయంగా అంది. కుంతీదేవి హిడింబాను ప్రేమగా చూస్తూ, హిడింబ, నీ ప్రేమ చూసి చాలా సంతోషించాను. నువ్వు భీముడిని బాగా చూసుకోవాలి అని దీవించింది. అలాగే భీముడి వైపు తిరిగి, భీమా, ధర్మరాజు చెప్పిన మాట విను. ఈ అమ్మాయిని దూరం పెట్టకు. ఈమె నీ భవిష్యత్తుకు మంచి చేస్తుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆమె నీతో ఉండనివ్వు అని చెప్పింది. అప్పుడు భీముడు ధర్మరాజు చెప్పిన ఒప్పందానికి అంగీకరించాడు. సరే హిడింబి, నేను నీతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంటాను. కానీ సూర్యుడు అస్తమించగానే నువ్వు నన్ను వదిలేయాలి అని తేల్చి చెప్పాడు. భీముడు తన తల్లి కుంతీదేవి మాటలను శ్రద్ధగా విన్నాడు. ఆమె ప్రేమగా, భీమా, హిడింబి మంచి అమ్మాయి. ఆమె తన అన్నని కాదని నిన్ను ప్రేమిస్తుంది. నీ అన్న ధర్మరాజు కూడా పెళ్లికి ఒప్పుకున్నాడు. ఆమెను వదులుకోవద్దు, పెళ్లి చేసుకో అని చెప్పింది. భీముడు హిడింబ ప్రేమను ఒప్పుకున్నాడు. ఉండటానికి నియమం పెట్టాడు. హిడింబ, నీ ప్రేమను గౌరవిస్తాను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ నా కుటుంబం, నా ధర్మం నాకు చాలా ముఖ్యం. అందుకే నీకు కుమారుడు కలిగేంత వరకు మాత్రమే నీతో ఉంటాను. నీకు కుమారుడు కలిగిన తర్వాత నేను నా తల్లి దగ్గరికి తిరిగి వెళ్ళిపోతాను అని భీముడు తేల్చి చెప్పాడు. ఆ మాటలు విన్న హిడింబ కొంచెం బాధపడినా, నీ మాట తట్టుకోలేకపోతున్నాను, కానీ అర్థం చేసుకోగలను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు ఇది చాలు. నా కొడుకు నీకు తగ్గట్టుగా బలవంతుడిగా ఉండేలా చూసుకుంటాను. వేదవ్యాసుడు మహర్షి కుంతీదేవి పాండవుల దగ్గరికి వచ్చి వారిని దీవించి ఇలా అన్నారు. అమ్మ కుంతి, ధర్మపుత్ర, జీవితంలో కష్టాలు ఎప్పటికీ శాశ్వతంగా ఉండవు. మిమ్మల్ని పరీక్షించే సమయం త్వరలోనే ముగుస్తుంది. ముందు ముందు మీకు రాజ్యం వస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. అనంతరం ఆయన వారికి మార్గదర్శనం చేశారు. ఇక్కడే కొన్ని రోజులు ఎలాంటి చింత లేకుండా గడపండి. దగ్గరలోనే ఉన్న ఏకచక్రపురానికి వెళ్లి బ్రాహ్మణుల వేషంలో ఉండండి. తర్వాత నేను వచ్చి చెయ్యవలసింది చెబుతాను. పాండవులు వేదవ్యాస మహర్షి చెప్పినట్లు శాలిహోత్ర మహర్షి ఆశ్రమంలో కొంతకాలం ఉన్నారు. ఈ సమయంలో హిడింబ గర్భం దాల్చి కొంతకాలం తర్వాత ఆమె ఒక మగబిడ్డను జన్మించింది. పుట్టిన వెంటనే ఆ పిల్లవాడు చాలా బలంగా పెద్ద ఆకారంలో ఉన్నాడు. అతని శరీరం ఒక గొప్ప కవచంలా
బంగారంలా గట్టిగా ఉండేది. అతని తల గుండు మట్టి కుండల ఆకారంతో ఉండటం వల్ల ఘటోత్కచుడు అని పేరు పెట్టారు. ఘటోత్కచుడు రాక్షస జాతిలో పుట్టినప్పటికీ అతడు మంచి మనసు కలిగిన వాడు. ఎల్లప్పుడూ ధర్మాన్ని పాటించేవాడు. అతనికి కామరూప ఏ రూపానికైనా మార్చుకునే శక్తి ఉండేది. తండ్రి భీముడి బలం, తల్లి హిడింబ రాక్షస స్వభావం వల్ల అతను చాలా బలవంతుడు అయ్యాడు. ఘటోత్కచుడు చిన్నప్పటి నుంచి గొప్ప రాక్షస యోధుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఘటోత్కచుడు తన తండ్రి భీముడికి నానమ్మ కుంతీదేవికి దండం పెట్టి, అమ్మ, నేను ఇక్కడే నా తల్లితో ఉంటాను. మీకు ఎప్పుడు అవసరం వచ్చినా మీరు నన్ను తలుచుకుంటే వెంటనే వచ్చి సహాయం చేస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత తన తల్లిని తీసుకుని అడవిలోకి వెళ్లిపోయాడు. ఈ కథ భీముడి గొప్ప బలాన్ని, హిడింబ ప్రేమను, ఘటోత్కచుడి సహాయం చేసే గుణాన్ని తెలియజేస్తుంది. ఇలా భీముడు హిడింబాల యొక్క ప్రేమ కథ ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.